6వ తరగతి సోషల్ 17వ అధ్యాయం ప్రాచీన కాలంలో మతం సమాజం. ప్రాచీన కాలంలో మతం ఏ విధంగా ఉంది, సమాజం ఏ విధంగా ఉందో చూద్దాం. భారతదేశంలో అనేక మతాలు ఉన్నాయి. భారతదేశంలో ప్రజలు వివిధ రకాలుగా ప్రార్థనలు చేస్తారు. కొందరు తమ ఇష్టదైవానికి పూలు పండ్లు సమర్పిస్తారు, పూజలు చేసి ప్రార్థన చేస్తారు. కొందరు యజ్ఞాలు చేస్తారు, కొందరు నిశ్శబ్దంగా దైవాన్ని స్మరిస్తారు, మరికొందరు విగ్రహాలను పూజించరు, ఇంకా కొంతమంది అసలు ప్రార్థనలే చేయరు. ఇప్పుడు ప్రాచీన భారతీయ సమాజానికి చెందిన వివిధ వర్గాల మత విశ్వాసాల గురించి తెలుసుకుందాం. ముసుగులు ధరించి నృత్యం చేస్తున్న దృశ్యం. నృత్యకారుని తలపాగా ఇక్కడ ఉంది, తలపాగా, చేతి దండం ఇక్కడ ఉంది. అలాగే అలంకరణ గమనించండి. వేట, ఆహార సేకరణ ఆధారిత సమాజం. పూర్వకాలంలో వేట మీద ఆధారపడిన వాళ్ళ గురించి, ఆహారాన్ని సేకరించే వాళ్ళను, ఇళ్ళను గురించి మీరు చదివారు కదా. వాళ్ళ మత విశ్వాసాలను తెలుసుకోవడానికి వాళ్ళ వర్ణ చిత్రాలు మృతులను పూడ్చిపెట్టిన సమాధులను ఉపకరిస్తాయి. ఆహారం కోసం వేట మీద, సేకరణ మీద ఆధారపడే నేటి చెంచు జాతి మత విశ్వాసాలను అధ్యయనం చేయడం ద్వారా పూర్వకాలంలో వేట, సేకరణ ఆధారిత సమాజం వాళ్ళ మత విశ్వాసాలను ఊహించవచ్చు. ఈ సమాజం వాళ్ళు అడవులో నివసించేవారు. అడవులను ఈ సమాజం వాళ్ళంటే చెంచు జాతి సమాజం వాళ్ళు అందులో జంతువులను పవిత్రంగా భావించి వాటిని పూజించేవారు. అవసరమైతే తప్ప జంతువులను వేటాడేవారు కాదు. గుహల్లో వాళ్ళు చిత్రించిన అనేక రకాల జంతువుల బొమ్మల ఆధారంగా జంతువులను పూజించేవారని తెలుస్తుంది. వాళ్ళు జంతువుల వేషాలు ధరించి ముఖాలను ముసుగులు వేసుకుని వేటాడే దృశ్యాలను అనుసరిస్తూ సామూహిక నృత్యాలు చేస్తూ ఆరాధించే వారని కొందరు చరిత్రకారుల అభిప్రాయం. వీళ్ళు తమకు మంచి వేట లభించాలని ప్రార్థించేవారు. ఇది బింబెట్కాకు చెందిన అడవి పంది. ఇక్కడ కొమ్ములు ఉన్నాయి, ఇక్కడ ముళ్ళలాగుంది. ఇది అటవీ పంది యొక్క కాళ్ళు. మనం ఇక్కడ తోక చూసినట్లయితే ఇది అడవి పంది యొక్క ముఖ చిత్రం మనం గమనించినట్లయితే ఇక్కడ బింబెట్కాకు చెందిన అడవి పంది. అలాగే వీళ్ళ సమాజానికి సంబంధించి మరికొన్ని ఆసక్తికర మత విశ్వాసాల గురించి పురాతత్వ ఆధారాలను వివరిస్తాయి. వేట సేకరణపై ఆధారపడిన సమాజం వాళ్ళు మృతులతో పాటు కొన్ని వస్తువులను పూడ్చిపెట్టేవారు. మరణం తర్వాత జీవితం ఉందని నమ్మకం వాళ్ళలో ఉండేది. పూడ్చిపెట్టిన వస్తువులు మృతులకు ఉపకరిస్తాయనే భావన వాళ్ళలో ఉండేది. శ్రీకాళహస్తి ప్రాంతంలో నివసించే వేట సేకరణ ఆధారిత సమాజం వాళ్ళ జీవనశైలిని, మత విశ్వాసాల గురించి క్రీస్తు శకం 12వ శతాబ్దం నాటి తమిళ పెరియ పురాణం వివరిస్తుంది. తమిళ పెరియ పురాణం వివరిస్తుంది. అంటే శ్రీకాళహస్తి ప్రాంతంలో నివసించే వేట సేకరణ ఆధారిత సమాజం వాళ్ళ జీవనశైలిని, మత విశ్వాసాల గురించి క్రీస్తు శకం 12వ శతాబ్దం నాటి తమిళ పెరియ పురాణం వివరిస్తుంది. ఈ పురాణంలో తెలుగువారికి సుపరిచితమైన భక్త కన్నప్ప కథ ఉంది. ఈ భక్త కన్నప్ప ఎవరో తెలుసా? ఈయన వేట సేకరణ ఆధారిత సమాజానికి చెందినవాడు. ఈయన పూజారిగా వ్యవహరిస్తూ మాంసం, తేనె, పూలు, పండ్లు మొదలైన వాటిని మహాశివునికి సమర్పించేవాడని పెరియ పురాణం ద్వారా తెలుస్తుంది. నల్లమల అరణ్య ప్రాంతంలో నివసించే నేటి చెంచు జాతి వారు గారెల మైసమ్మ లేక గంగమ్మ అనే తమ ఇష్ట దేవతను నృత్యం ద్వారా ఆరాధిస్తూ ఆమెకు ప్రీతికరమైన వస్తువులను భక్తితో సమర్పిస్తారు. వీళ్ళు శ్రీశైలం మల్లికార్జున స్వామిని, అహోబిలం శ్రీ నరసింహస్వామిని కూడా కొలుస్తారు. ఈ ఇద్దరు దేవుళ్ళు తమ జాతి ఆడబిడ్డలను పరిణయం చేసుకున్నారు కాబట్టి వాళ్ళు తమ అల్లుళ్ళుగా చెంచు జాతి వాళ్ళు భావిస్తారు. ఎవరిని? శ్రీశైలం మల్లికార్జున స్వామిని, అహోబిలం శ్రీ నరసింహస్వామిని కొలుస్తారు. ఈ ఇద్దరు దేవుళ్ళు తమ జాతి ఆడబిడ్డలు గారెల మైసమ్మ, గంగమ్మ అనే ఇష్ట దేవతలు పరిణయం చేసుకున్నారు కాబట్టి వాళ్ళను తమ అల్లులుగా చెంచు జాతి వాళ్ళు భావిస్తారు. చెంచు జాతి వాళ్ళు నృత్యం చేసే చిత్రం ఇక్కడ మనం చూసినట్లయితే చెంచు జాతి వాళ్ళు. అలాగే ఇంకోటి తొలి వ్యవసాయదారులు పశు పోషకులు. పురాతత్వ పరిశోధన ఆధారంగా వీళ్ళు అమ్మ తల్లి లేదా నేల తల్లిని ఆరాధించేవారని తెలుస్తుంది. పశువులు, పంటలు సమృద్ధిగా వెలిసిల్లాలంటే అమ్మ తల్లి అనుగ్రహం ఆవశ్యకమని వీళ్ళు భావిస్తారు. అమ్మ తల్లిని చిన్న రాతి ప్రతిమలు లేదా చెట్ల రూపాల్లో పూజిస్తారు. ఇక్కడ మెహర్ నగర్లోని కాల్చిన బంకమట్టితో చేసిన అమ్మ తల్లి ప్రతిమ 5000 సంవత్సరాల క్రితం. మెహర్ నగర్లోని కాల్చిన బంకమట్టితో చేసిన అమ్మ తల్లి ప్రతిమ 5000 సంవత్సరాల క్రితం. దక్కన్ ప్రాంతంలో కనుక్కున్న బూడిద దిబ్బల
వల్ల పూర్వకాలంలో పశుపోషకులు మంటలను వెలిగించి కొన్ని ఆచారాలు నిర్వహించేవారని అవగతమవుతుంది. ఇటువంటి ఆచారాలు నేటి హోలీ, దీపావళి, సంక్రాంతి పండుగ రోజుల్లో మనం చూస్తున్నాం కదా. అలాగే ఇక్కడ రాళ్ళ మీద చెక్కిన జంతువుల బొమ్మలు మస్కి 4000 సంవత్సరాల క్రితం నాటి మస్కి 4000 సంవత్సరాల క్రితం నాటి చిత్రపటం. భారతదేశంలో ప్రస్తుతం నివసిస్తున్న పశుపోషకులను వివిధ పేర్లతో పిలుస్తారు. మహారాష్ట్రలో పశుపోషకులను ఏమంటారంటే దంగర్ అంటారు. కర్ణాటకలో కురుబా అంటారు. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో కురుమ, గొల్ల, యాదవ కులాల వాళ్ళ పశుపోషక సమాజానికి చెందినవారు. వీరు మల్లన్న, వీరప్ప కొలుస్తారు. అలాగే కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని వారు రేణుకామాత, ఎల్లమ్మ, మైసమ్మ, పోషమ్మ మొదలైన పేర్లతో ఉన్న స్త్రీ దేవతలను పూజిస్తారు. తొలి వ్యవసాయదారులు, పశుపోషకులు ఇంచుమించు ఒకే ఆరాధన పద్ధతులను అవలంబించారు. వీళ్ళు గ్రామంలో ఒక ప్రదేశంలో ఒక చిన్న ఆలయాన్ని నిర్మించి అందులో దేవతలను ప్రతిష్ఠించి పూజలు చేస్తారు. ప్రత్యేక పండుగ రోజుల్లో పొట్టేలు, కోడిపుంజు మొదలైన వాటిని బలి ఇచ్చి వాటి మాంసాన్ని, వండిన ఆహారాన్ని ప్రసాదంగా ఆరగిస్తారు. మంచి పంటలు పండాలని, రోగాల బారి నుండి తమ రక్షణ పొందాలని, తమ సంతానానికి సౌఖ్యం కలగాలని తమ ఇష్ట దేవతలను ప్రార్థిస్తారు. పూర్వకాలం నుండి కొంతమంది రావి, వేప, జమ్మి, మర్రి చెట్లను, తులసి వంటి మొక్కలను పూజిస్తారు. పురావస్తు తవ్వకాల్లో రావి ఆకులకు చిత్రించిన కుండ పాత్రలు బయలుపడడం ద్వారా ఆనాటి ప్రజలు వృక్షాలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళని తెలుస్తుంది. 5000 సంవత్సరం కాలం నాటి ఆఫ్ఘనిస్తాన్లోని ముండీగాక్లో బయలుపడిన కుండ పాత్రలు, వాటిపైన ఉన్న ఈ రావి ఆకులు. మరికొంతమంది వ్యవసాయ సమాజం వాళ్ళు ఏనుగులు, పులులు, పాములు, కోతులు మొదలైన వాటిని పూజిస్తారు. ఇటువంటి పూజా పద్ధతులు ప్రాచీన కాలంలోనే ఆరంభమయ్యాయి. సింధు లోయ నాగరికత నాటి మతం. భారత ఉపఖండంలోని వాయువ్య ప్రాంతంలో, పశ్చిమోత్తర ప్రాంతంలో, సింధు నది పరివాహక ప్రాంతాల్లో సుమారు 4600 సంవత్సరాల క్రితం అనేక నగరాలు వెలిసిల్లాయి. ఇవి 900 ఏళ్ళు వర్ధిల్లి ఆ తర్వాత పతనం చెందాయి. దీన్ని హరప్పా సంస్కృతి అని కూడా అంటారు. హరప్పా పురావస్తు తవ్వకాల మొదట బయలుపడిన ప్రాంతమే హరప్పా. ఆ నగరాల్లో రకరకాలైన పనివాళ్ళు, కుమ్మరి వాళ్ళు, వడ్రంగి వాళ్ళు, రాతిని మలిచేవాళ్ళు, శిల్పులు, స్వర్ణ కళాకారులు, చేనేత పనివాళ్ళు మొదలైన వాళ్ళు, వర్తకులు, పరిపాలకులు, అధికరణం మొదలైన వాళ్ళు నివసించేవాళ్ళు. ఇక్కడి శిథిలాల్లో స్నానవాటికలు, ధాన్యాగారాలు, గిడ్డంగులు, ప్రజాభవనాలు, రోడ్లు, కాలువలు, సాధారణ ప్రజల ఇండ్లు బయలుపడ్డాయి. అయితే ఇక్కడ పెద్ద దేవాలయం ఒకటి కూడా బయలుపడలేదు. అమ్మతల్లి విగ్రహాలు చాలా కనిపించాయి. వీళ్ళు చాలా రకాల చెట్లను, ముఖ్యంగా రావి చెట్టును పవిత్రంగా భావించేవాళ్ళు. కొన్ని జంతువులను కూడా ఆరాధించేవాళ్ళు. పురుష దేవత చిత్రం లభ్యమైంది. ఇక్కడ పురుష దేవత చిత్రపటం, హరప్పా కాలం నాటి పురుష దేవత చిత్రపటం. ఇక్కడ ఇతను తల, ఇతని యొక్క చేతులు, అలాగే ఇతని యొక్క కిరీటం లాగా ఉంది, కొమ్ముళ్ళు. ఇక్కడ హరప్పా కాలం నాటి అమ్మ తల్లి విగ్రహం మనం చూసినట్లయితే ఈ దేవుడు ఆ తర్వాతి కాలంలో పూజలు అందుకున్న శివుణ్ణి పోలి ఉన్నాడు. మరికొన్ని ఇతర చిత్రాల ద్వారా సింధు ప్రజలు పర్వదినాల్లో పతాకాలు కట్టి ఊరేగింపులు జరుపుతూ తమ ఇష్టదేవాల పట్ల భక్తి భావన ప్రదర్శించేవాళ్ళని తెలుస్తుంది. అలాగే వేదకాలంలో మతం ఏ విధంగా ఉంది? వేదాలు భారత ఉపఖండంలోని మొట్టమొదటి సాహిత్యం. వేదాలు 4, అవి ఒకటి ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. వీటిలో ఋగ్వేదం అనేది అతి ప్రాచీనమైనది. దీన్ని 3500 సంవత్సరాల క్రితం సంకలనం చేశారు. వేదాల్లో దేవతలను కీర్తించే మంత్రాలు, ప్రపంచ శాంతి, సంక్షేమం కోసం చేసే ప్రార్థనలు ఉన్నాయి. వీటిని ఋషులు సంకలనం చేశారు. ఈ మంత్రాలు వివిధ దేవతలకు కీర్తిస్తాయి. వీరిలో 3 దేవుళ్ళు ఉన్నారు. ముఖ్యమైన వాళ్ళు: 1 అగ్ని, 2 ఇంద్రుడు అంటే యుద్ధ దేవత, 3 సోమలత ఒక ప్రత్యేక పనియం చేయడానికి వాడే తీగ మొక్క. ప్రతి పదానికి, వాక్యాన్ని సరైన స్వరంతో ఎలాగ జాగ్రత్తగా ఉచ్చరించాలో, వల్లె వేయించాలో గురువులు విద్యార్థులకు బోధించేవాళ్ళు. చాలా శ్లోకాలను పురుషులు సంకలనం చేశారు, బోధించారు. కొన్నింటిని మాత్రమే స్త్రీలు సంకలనం చేశారు. యజ్ఞాలు, క్రతువులు చేసేటప్పుడు ఈ మంత్రాలను పఠించేవారు. అగ్నికి ఆహుతులు ఇచ్చేవారు. ఇప్పుడు ఒక మంత్రానికి ఉన్న అర్థాన్ని చదివి వాళ్ళు దేనికోసం ప్రార్థించారో తెలుసుకుందాం. భగవంతుని కోసం ప్రార్థన. అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ,
ఓం శాంతి శాంతి. ఓ భగవంతుడా, నన్ను అజ్ఞానం నుండి జ్ఞానం వైపు, చీకటి నుండి వెలుతురుకు, మరణం నుండి ముక్తి వైపు నడిపించి ముల్లోకాలకు శాంతి ప్రసాదించు. ఇది భగవంతుని యొక్క కోసం ప్రార్థన. అలాగే విశ్వామిత్రుడు, నదులు. విశ్వామిత్రుడు, ఓ నదులారా, పర్వతాల నుంచి జలజల కిందికి దిగిరండి. వేగంగా దూసుకొని వెళ్ళే అశ్వాల్లాగా, తమ లేగదూడలను సున్నితంగా సృజించి మెరుస్తున్న గోవుల్లాగా క్రిందికి రండి. మీరు ఇంద్రుని శక్తి వల్ల రథాల్లాగా సముద్రం వైపు దూసుకుని వెళ్తున్నారు. మీలో నిండుగా నీరు ఉంది. మీరు సముద్రంలో సంగమం చెందడానికి ఉవ్విళ్ళూరుతున్నారు. నదులు, నిండుగా నీటితో నిన్న మేము దేవతల మార్గాల్లో పయనిస్తాం. ఒకసారి మేము ప్రవహించడం ప్రారంభిస్తే ఇక ఆగం. ఓ మునీశ్వర, నీవెందుకు మమ్మల్ని ప్రార్థిస్తున్నావు? విశ్వామిత్రుడు, ఓ సదురిమన్లారా, దయ ఉంచి నా మాట వినండి. ఈ గాయకుడు చాలా దూరం రథాలు బండ్లతో వచ్చాడు. మీలోని జలాన్ని మా పాదాల కంటే ఎత్తుగా ప్రవహింపజేయనీయకండి. సురక్షితంగా మమ్మల్ని దాటనివ్వండి. నదులు, మేము నీ ప్రార్థనలు వింటాం. నిన్ను సురక్షితంగా సాగిపోనిస్తాం. ఋగ్వేదంలో పశువుల కోసం, సంతానం కోసం, అశ్వాల కోసం చాలా ప్రార్థనలు ఉన్నాయి. వేదాలను అధ్యయనం చేసి చరిత్రకారుల అభిప్రాయంలో వేదకాలం నాటి ప్రజలు ఆవులను, అశ్వాలను మొదలైన వాటిని పెంచేవారని తెలుస్తుంది. భారతదేశ వాయువ్య భాగంలో హిందూ కుష్ పర్వత శ్రేణులకు యమునా నదికి మధ్య భాగంలో వీళ్ళు నివసించేవారు. వాయువ్య ప్రాంతంలో హిందూ కుష్ పర్వత శ్రేణులకు యమునా నదికి మధ్య భాగంలో వీళ్ళు నివసించేవారు. వేదకాలపు ప్రజలు చిన్న చిన్న జనసముదాయాల్లాగా లేదా తెగలుగా నివసించేవారు. వీరు ఒక నాయకుడు ఉండేవారు. వాళ్ళ తెగల్లో పురోహితులు, బ్రాహ్మణులు ఉండేవారు. వాళ్ళు యజ్ఞాలు చేయించేవారు, మంత్రాలు చదివేవారు. తెగ ప్రజలు, తెగ నాయకుడు వీరికి దక్షిణ ఇచ్చేవారు. ఈ తెగల మధ్య తరచుగా గోవుల కోసం, నీటి కోసం, పచ్చిక బయళ్ళ కోసం పోరాటాలు జరిగేవి. గుర్రాలను, రథాలను కట్టి యుద్ధాలు ఉపయోగించేవారు. కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఈ తెగలు గంగా, యమునా నది నదుల ఒడ్డున గ్రామాలు స్థిరపడి వరి, గోధుమ వంటి పంటలు పండించేవారు. ఈ కాలంలో జనపదాలు ఏర్పడిన తెగ నాయకులు రాజులుగా రూపాంతరం చెందారు. ఈ కాలంలో యజుర్వేదం, అథర్వణ వేదంలోని శ్లోకాలు సంకలనమయ్యాయి. సుదీర్ఘమైన అధిక ధన వ్యయంతో కూడిన క్రతువులు, అగ్నిబలులు, జంతుబలులు గురించి ఇవి వివరించాయి. ఈ మంత్రాల్లో రాజులు తమ తెగవారి ఆధిపత్యం, మంచి పంటలు, యుద్ధాల్లో విజయం కోసం ప్రార్థించేవారు. ఇదే కాలంలో విభిన్న వృత్తులు చేయడానికి సమాజం వర్ణాలుగా విభజించబడాలనే భావన వృద్ధి చెందడానికి మనం గమనించవచ్చు. బ్రాహ్మణులు అత్యున్నతమైన వారిగా పరిగణింపబడతారు. వారు యజ్ఞాలు చేయడం, వేదాలు వల్లవేయడం జరిగింది. వారి తర్వాత వారు క్షత్రియులు. వీరు రాజ్యాన్ని పాలించేవారిగా, ప్రజలు రక్షించేవారిగా పరిగణింపబడ్డారు. వైశ్యులు పశుపోషకులుగా, భూమిని సాగు చేసేవారిగా ఉంటూ బ్రాహ్మణులకు మరియు క్షత్రియులకు బహుమతులు మరియు కప్పం కట్టేవారు. చివరిగా వేదకాలం తర్వాత శృద్ధులు ఇక్కడ శృద్ధులు ఎలా ఉన్నారంటే విభిన్న వర్గాలుగా ఉద్భవించారు. వారు 4వ వర్ణంగా ఉంటూ వ్యవసాయం, వడ్రంగం, కమ్మరి మొదలైన వారుగా వృత్తులను చేసేవారు. అదే సమయంలో స్త్రీ, పురుష మధ్య విభజన కూడా చోటు చేసుకుంది. సమాజంలో వర్ణ వ్యవస్థపై వ్యతిరేకత కూడా ఉండేది. చనిపోయిన పూర్వీకుల ఆధారంగా దక్కన్లోని రాక్షస గుళ్ళు, పెద్ద పెద్ద బండరాలతో నిర్మించిన వాటిని ఏమంటారంటే రాక్షస గుళ్ళు అంటారు. వీటిని ప్రజలు ఒక క్రమ పద్ధతిలో పేర్చి సమాధులను నిర్మించేవారు. ఈ రాక్షస గుళ్ళను నిర్మించే పద్ధతి సుమారుగా 3000 సంవత్సరాల క్రితం ప్రారంభమైంది. ఈ పద్ధతి దక్కన్ ప్రాంతంలో, దక్షిణ భారతదేశంలోను, ఈశాన్య భారతదేశంలోను, కాశ్మీర్లోనూ ఉండేది. ఈ రాక్షస గుళ్ళలో కొన్నింటిని నేల పైభాగంలోను, మరికొన్నింటి భూమిలోనూ చూడవచ్చు. వృత్తాకారంలో ఉన్న కొన్ని బండరాళ్ళు, నిటారుగా నిలబడి ఉన్న ఒక పెద్ద బండరాయి కూడా పురాతత్వ శాస్త్రవేత్తలు కనుక్కున్నారు. వీటిని కింది భాగంలో సమాధి ఉండడానికి ఒక రాయి సూచన. రాక్షస గుళ్ళలో కొన్నింటిని ఒకటి కంటే ఎక్కువ అస్థిపంజరాలు బయలుపడ్డాయి. దీన్ని బట్టి ఒక కుటుంబం వారిని ఒకే చోట పూడ్చిపెట్టేవారని తెలుస్తుంది. ఈ సమాధులన్నింటికీ ఒకే రకమైన లక్షణాలు గోచరిస్తాయి. సాధారణంగా మృతులతో పాటు నలుపు, బ్లాక్ అండ్ ఎరుపు రంగులు కలిగిన కుండలను పూడ్చిపెట్టేవారు. వీటితో పాటు పనిముట్లు, ఇనుముతో తయారు చేసిన ఆయుధ పరికరాలు, గుర్రాల అస్థిపంజరాలు, గుర్రాలకు సంబంధించిన పరికరాలు రాళ్ళతో ఉండేవి. ఇక్కడ మనం గమనించినట్లయితే కృష్ణా నది, గోదావరి నది, నర్మదా నది, యమునా నది, ఇండస్, అలాగే గంగా నది, ఇవన్నీ వేదకాలంలో ప్రజలు స్థిరపడిన ప్రాంతాలను చూపే ఈ యొక్క పటం. వేదాలు కాలంలో ఉన్నటువంటి అక్కడ పటం మనం చూసినట్లయితే, అలాగే రాళ్ళు బంగారంతో తయారు చేసిన ఆభరణాలు కూడా ఇందులో లభించాయి. ఉపఖండ ప్రాంతంలో ప్రజలు ఎక్కువగా ఇనుప పరికరాలు వాడేవారని తెలుస్తుంది. ఇంతేకాకుండా వరిని పండించేవారిని, చెరువు సాగు నిర్వహించే వారని కనుక్కున్నారు. చనిపోయిన పూర్వీకులను పూజించడం అత్యంత ప్రాధాన్యమైనదిగా భావిస్తూ వీరు రాక్షస గుళ్ళను నిర్మించారు. చనిపోయిన పూర్వీకులను మీ కుటుంబ సభ్యులు పూజిస్తారు లేదా శ్రద్ధాశక్తి కనబరుస్తారు. మీ పూర్వులకు ఆడ, మగ ఎవరిని పూజిస్తారు, మీ తరగతి వాళ్ళతో చర్చించండి.
ఇక్కడ మనం అలాగే గమనించినట్లయితే మెగాలిథిక్స్ చాలా 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 ఇంపార్టెంట్. ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్. మెగాలిథిక్స్ తెలంగాణ బృహత్ శిలాయుగం. ఇక్కడ బృహత్ బృహత్ శిలాయుగం. కొండ ప్రాంతాల్లో పంట పొలాలు మరియు చెరువులు అధిక సంఖ్యలో మెగాలిథిక్ కాలం నాటి సమాధులు బయలుపడినాయి. దాదాపు తెలంగాణలో కొన్ని జిల్లాల్లో బృహత్ శిలాయుగం కాలం నాటి కట్టడాలైన మెన్ హిర్స్ పొడవైన రాళ్ళు, గుండ్రని బండరాళ్ళు, శిలలతో చిన్న గదిలాగా నిర్మించి సమాధులు బయలుపడినాయి. ఈ క్రింది చిత్రాన్ని పరిశీలించి మెగాలిథిక్ సమాధులు నలుపు, ఎరుపు రంగులతో కూడిన అనేక రకాలైన పెద్ద కుండలు, వాటితో నల్లని నునిపైన ఇనుప వస్తువులు బయలుపడ్డాయి. చనిపోయిన వారి అవశేషాల గురించి రాతి పెట్టెలు లేదా మట్టి పెట్టెలు, సర్కోఫగి చితాభస్మాన్ని పెట్టిన కుండలు కొన్ని సమాధుల్లో కనుగొన్నారు. ఇక్కడ మనము ఫస్ట్ ఇక్కడ ఏ చూసినట్లయితే ఎర్రకోట మట్టితో తయారు చేసిన సర్కోఫగి ఏలేశ్వరం నల్గొండ. టెర్రకోట, ఇక్కడ టెర్రకోట, ఎర్రకోట కాదు టెర్రకోటతో మట్టితో తయారు చేసిన సర్కోఫగి ఏలేశ్వరం నల్గొండ. మెన్ హిర్స్ దేవుని గుట్ట వరంగల్. మెన్స్ హిర్ ఇక్కడ బి. మెన్ హిర్స్ ఇక్కడ దేవుని గుట్ట వరంగల్. అలాగే సి, ఇక్కడ సి మెగాలిథిక్ కాలం నాటి డోల్మెన్. ఇక్కడ డోల్ మెన్ చిన్న గది లాంటి సమాధి నిర్మాణం పోతనపల్లి, మహబూబ్ నగర్. డి గుండ్రటి రాళ్ళు రేవుని గ్రామం వరంగల్. ఇక్కడ మనం చూసినట్లయితే ఇది ఈ యొక్క మెగాలిథిక్స్ తెలంగాణ బృహత్ శిలాయుగం. జనపదాలు నగర కాలం నాటి కొత్త ప్రశ్న. మీరు గంగా నది ప్రాంతంలో జనపదాలు, మహాజనపదాల నగరం గురించి చదివారు కదా. ఈ ప్రదేశాలు అనేక రకాలైన ప్రజలు నివసించేవారు. వాళ్ళలో వేటగాళ్ళు, పశుపోషకులు, పనివాళ్ళు, వేదకాల ప్రజలు మరియు ఇతర ప్రజలు స్థిర నివాసాలు ఏర్పరచుకొని తమ అభిప్రాయాలను ఒకరికొకరు తెలుపుకోవడం వల్ల ఒకరి మత విశ్వాసాలు మరొకరికి తెలిసి వాటిని ఆచరించారు. ఈ విధంగా ఒక మిశ్రమ సంస్కృతి నాంది ఏర్పడి ప్రజలు వేదకర్మలు చేయడం, అగ్నికార్యం చేయడం, సూర్యుడు, నదులు, అమ్మతల్లి, కోతి, ఏనుగు, సర్పాలు, చెట్లు వంటి వాటిని పూజించడం ప్రారంభించారు. చనిపోయిన తన పూర్వీకులను కూడా వీళ్ళు పూజించడం ఆరంభించారు. మనుషులు చనిపోయిన తర్వాత కూడా ఆత్మలు బతికి ఉంటాయని వాళ్ళ నమ్మకం. అయితే ప్రజలు కేవలం మత కర్మలను ఆచరించడంలో సంతృప్తి చెందక కొత్త ప్రశ్నలు లేవనెత్తారు. ప్రశ్నల సమాధానాలు అన్వేషించడం బయలుదేరి ఈ అన్వేషణలో పాల్గొన్న వారి గురించి తెలుసుకుందాం. అసలు మరణం తర్వాత ఏం జరుగుతుంది? బాగా ప్రచురణ పొందిన ఒక బాలుని కథ. ఈ బాలుడు ఎవరో తెలుసా? నచికేతుడు. ఇతని కథను మీరు బహుశా వినే ఉంటారు. ఒకసారి నచికేతుని మనసులో ఒక ప్రశ్న ఉదయించింది. మరణం తర్వాత ఏం జరుగుతుంది? మరణ దేవత యముడు కాబట్టి యముడే ఈ ప్రశ్నకు చక్కగా సమాధానం చెప్పగలని తలచి వెంటనే యముని దగ్గరకు వెళ్ళాడు. తన జ్ఞాన సాధనలో నచికేతునకు యముడంటే కూడా భయం కలగలేదు. నేరుగా యముని దగ్గరకు వెళ్ళి మరణం తర్వాత ఏమి సంభవిస్తుందని ప్రశ్నించాడు. యముడు ఈ క్లిష్టమైన ప్రశ్నకు సమాధానం దాటవేయడానికి ప్రయత్నించాడు. ఈ ప్రశ్నకు ఉపసంహరించుకుంటే బంగారం, వెండి, గోవులను వరాలుగా ఇస్తానని నచికేతుతో యముడు అన్నాడు. అయితే యముడు సమాధానం చెప్పనేంత వరకు నచికేతు తన పట్టును విడవలేదు. నచికేతుని పట్టుదల, తృష్ణ చూసిన యముడికి ముచ్చట వేసింది. సరే చెబుతా విని. మీ మానవులు గుడ్డి వాళ్ళని అనుసరించి గుడ్డివాళ్ళలాగా అన్నీ భౌతిక సుఖాల్లో ఉన్నాయని భ్రమలో ఉంటారు. తమ కోరికలను చంపుకోలేక పునరుత్థమవుతున్న ఆ కోరికలను పూర్తిగా తీర్చుకోలేక మళ్ళీ భూలోకంలో జన్మిస్తూనే ఉంటారు. నిజానికి ఈ లోకంలో శాశ్వతమైనది ఒక్క ఆత్మ ఒక్కటే. దాన్ని అశాశ్వతమైన వాటితో ఎలా పొందగలరు అంటూ ఆత్మతత్వం గురించి సుదీర్ఘంగా వివరిస్తారు యమధర్మరాజు. ఆ మాటలు సంతృప్తి చెందిన నచికేతుడు తన ఇంటికి సంతోషంగా తిరుగుముఖం పడతాయి. ఈ కథ ఎక్కడ ఉందంటే కఠోపనిషత్తులో ఉంది. నాశనం లేనిది ఏది అనేది క్వశ్చన్ ఉంది ఇక్కడ. పూర్వకాలం చాలామంది ప్రజలు అడవులు, ఆశ్రమాలు నివసించేవారు. వీళ్ళు ధ్యానం చేస్తూ ఆశ్రమంలో శిష్యుల గురువులు బోధిస్తున్న దృశ్యం. ధ్యానం చేస్తూ ప్రశ్నలకు సమాధానం అన్వేషించేవారు. సందర్శకులతో వాద సంవాదాలు జరిపేవారు, చర్చించేవారు, భావాలకు పంచుకునేవారు. ఈ ఆశ్రమాలు నివసించే వాళ్ళని ఋషులు లేదా మునులు అంటారు. చాలామంది రాజులు కూడా ఇటువంటి ఆలోచనతో కలిగి ఉండేవారు. ఋషులు, రాజుల ఆలోచనల అభిప్రాయాలను ఉపనిషత్ అనే గ్రంథాల ద్వారా చదవచ్చు. యజ్ఞవల్కుడు, ఉద్దాలక ఆరుని చాలా ప్రసిద్ధి చెందిన ఋషులు. ఈ ఋషులు వినాశనం లేని, చావు లేని, దుఃఖం లేని విషయాల గురించి అన్వేషించారు. వినాశం లేని ఆత్మ లేక బ్రహ్మము అని పేరు పెట్టారు. ఆత్మను లేదా బ్రహ్మము తెలుసుకుంటే అమరత్వానికి పొందగలమని వారు తలిచారు. ఆత్మను అర్థం చేసుకొని తపస్సు చేయాలని వాళ్ళు బోధించారు. మరి పరివ్రాజకులు అనేది చాలా చూద్దాం. సత్యాన్వేషణకు స్థిర నివాసం ఉండదు. వీళ్ళు అన్వేషణలో ఇంటిని వదిలి ఒక గ్రామం నుంచి మరో గ్రామానికి, ఒక అరణ్యం నుంచి మరొక అరణ్యానికి తిరుగుతూ ఉంటారు.
అందుకే వీరిని పరివ్రాజకులు అంటారు. వీరిని భిక్షవులు అంటే తిరిగేవాళ్ళు అని కూడా అంటారు. ఇటువంటి పరివ్రాజకుడు వర్తమాన మహావీరుడు గౌతమ బుద్ధుడు, మక్కలి గోశాల, అజిత కేశకంబలి. పుట్టుక చావనే చక్రబంధం నుంచి విమోచనం ఎలా వర్తమాన మహావీరుడు చెప్తున్నారు. వర్తమాన మహావీరుడు ఒక ఘనసంఘంలో జన్మించాడు. 30 సంవత్సరాల వయసులో ఇంటిని వదిలి పరివ్రాజకుడుగా అయ్యాడు. పుట్టుక చావని చక్రబంధం నుంచి విమోచనం ఎలా అనే ప్రశ్నకు సమాధానం కోసం అన్వేషించాడు. 12 సంవత్సరాల ధ్యానం తపస్సు ఫలితంగా మహావీరుడు తన ప్రశ్నను 12 సంవత్సరాల ధ్యానం ఇతరుల దుఃఖాన్ని కలిగజేస్తే మన పాపాలు పెరుగుతాయని మహావీరుడు బోధించారు. ఇతరులకు దుఃఖాన్ని కలిగజేస్తే మన పాపాలు పెరుగుతాయని మహావీరుడు బోధించారు. చిన్న ప్రాణికి కూడా హింస తలపెట్టకూడదని చెప్పారు. పాపాల నుంచి విముక్తి పొందడానికి సాధారణ జీవితం గడుపుతూ శరీరాన్ని కఠోర శ్రమకు గురి చేయాలని ఉద్భవించారు. ఈ విధంగా చేస్తే పాప విముక్తులు కాగలని ఆయన చెప్పాడు. మహావీరుడు తన బోధనను వ్యాప్తి చేస్తూ విస్తృతంగా పర్యటించాడు. చాలామంది అతని బోధనకు ఆకర్షితులయ్యారు. ఈ విధంగా జైన మతం ప్రాచుర్యంలోకి వచ్చింది. ప్రపంచమంతా ఎందుకు దుఃఖమయంగా ఉంది, దుఃఖాన్ని జయించడం ఇలా గౌతమ బుద్ధుడు. మహావీరునిలాగా సిద్ధార్థుడు కూడా ఒక ఘనసంఘంలో జన్మించాడు. ఆయన ప్రజల్లో దుఃఖాన్ని గమనించాడు. దుఃఖానికి పోగొట్టుకోవడం ఎలా అని ఆలోచించసాగాడు. ఒక రోజున ఇంటిని, భార్యను, కొడుకును వదిలి తన ప్రశ్నకు సమాధానం వెతుక్కుంటూ పరివ్రాజకుడికి మారి బయలుదేరాడు. 6 సంవత్సరాల ధ్యానం తపస్సుల ఫలితంగా అతనికి సమాధానం దొరికింది. సారనాథ్లో ఉన్నటువంటి గౌతమ బుద్ధుని అభిప్రాయం ఏంటంటే దుఃఖానికి కారణం కోరికలను అదుపులో ఉంచితే దుఃఖం నుంచి విముక్తి లభిస్తుందని చెప్పాడు. కోరికలను అదుపులో ఉంచడానికి నియమితమైన సమతులిత జీవితాన్ని గడపాలని ఎవరిని బాధించకూడదని బోధించాడు. అమితమైన ప్రాయశ్చిత్తాలకు సంతోషాలకు బదులు బుద్ధుడు చూపిన మార్గమే మధ్య మార్గము. బౌద్ధ మతం దీన్ని గొప్ప మధ్య మార్గంగా పిలిచింది. ఈ బుద్ధుని బోధనలే బౌద్ధ మతంగా వ్యాప్తి చెందాయి. బుద్ధుని అతని అనుయాయుల బోధనలను త్రిపీటకాలు అని పేరుతో సంకలనం చేశారు. అవి సుత్త, అభిధమ్మ, వినయ. సుత్త అభిధమ్మ అండ్ వినయ అనే త్రిపీటకాలు ఎవరిదంటే బుద్ధుని యొక్క బోధన. నచికేతుని ఉదయించిన ప్రశ్న ఇది. ఋషులు దేన్ని కోరుకునేవారు? ఇతర ప్రాణులను బాధ పెట్టకూడదని మహావీరుడు ఎందుకు బోధించారు? దుఃఖాన్ని పోగొట్టుకోవడానికి బుద్ధుడు ప్రవహించిన మార్గం ఏది? అనేక మంది సాధువులు సంచార జీవనం చేయడం చూసే ఉంటారు. వీళ్ళు దేన్ని ప్రబోధిస్తారు, ఏం చేస్తారు తరగతిలో చర్చించండి. ఇక్కడ కీలక పదాలు ఘనసంఘం, బూడిద దిబ్బలు, అమ్మ తల్లి, మృన్మయ పాత్రలు, మంత్రం, యజ్ఞం, రాక్షసగులు, పరివ్రాజకుడు, త్రిపీటకాలు, తపస్సు, మధ్య మార్గం. ఇది ఈ యొక్క పాఠం యొక్క పూర్తి వివరాలు. ఇది ఈ పాఠం యొక్క ధన్యవాదాలు.